శ్రీగురుభ్యో నమ. హరి ఓం. గం గణపతయే నమ. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవం దేవీ సరస్వతిం వ్యాసం తతో జయముదీరయతే. సభాభ్యాం సభాపతిభ్యశ్చ భో నమో నమః. స్కంద పురాణ అంతర్గత వైష్ణవ కాండము నుండి శ్రీ పురుషోత్తమ క్షేత్ర మహత్యం మొదట భాగంకు స్వాగతం. లక్ష్మీదేవి ఇట్లా చెప్పుచున్నది: నీకు మంచి ఆలోచన కలిగినది. విష్ణువు యొక్క శరణ కోరితివి. ఓ సూర్యపుత్ర, అద్భుతంగా ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని చెప్పుతును. స్వామి వక్షస్థలంపై ఉండే పూర్వం నేను ఇది అంతా చూసి ఉంటిని. ప్రళయకాలమును ఈ విశ్వమంతా చరాచరములతో సహా లయం పొందును. ఈ క్షేత్రం నేను మాత్రం మిగిలి ఉంటిమి. మార్కండేయ మహర్షికి అప్పుడికి 7 కల్పములు వయసు. స్థావర జంగములన్నీ నశించి పొగ ప్రళయకాల సముద్రమునంతటి మునిగి నిలుచుటకు సరి అయిన స్థానం లభించక విశ్రాంతి లేకుండును. ఆ సముద్రమునందున తిరుగుచు అతడు పురుషోత్తమ క్షేత్రమునందున మర్రి చెట్టును చూచెను. తొలుచు మార్కండేయుడు ఆ వటవృక్షము యొక్క మొదలు చేరుకొనును. ఓ మార్కండేయ, నా సమీపము రమ్ము అని బాల ప్రవచన వినును. మిక్కిలి దుఃఖమును పొంది తిరుగుచుంటివి, కానీ చింతింపవలసిన పని లేదు. చిత్రంగా ఈ మాటలు విని సందేహించుటకు వీలు లేక మార్కండేయుడు మిక్కిలి ఆశ్చర్యం పొంది తన దుఃఖమంతా కూడా మరిచిపోవును. నీటి చేది చితికిపోలేదు, ప్రళయాగ్నిచే దహింపబడలేదు, సంవర్తక మేఘ సమూహాలతో ఎండిపోలేదు, కదలలేదు. మహాఘోర మగు ఈ అనంతమైన సముద్రం ఈ క్షేత్రం వాడవలే కనిపించుచున్నది. అచటి ఈ వృక్షం చుక్కని వలె ఉన్నది. ఈ క్షేత్రం దీన్ని ఆశ్రయించున్నది. ఈ వృక్షం ఈశ్వరుని స్వరూపంగా ఉన్నది. మహాప్రళయమునందులో వాయువుచే దీని కొమ్మ కూడా కదలటలేదు. దాని కింద నిలిచి మార్కండేయుడు ఎట్లా అనుకును: ఒక సముద్రమైన ఈ ప్రళయమునందున చరాచరములన్నీ కూడా నశించగా స్థిరమగు భూప్రదేశమును ఎట్లా నిలిచినది. అచట ఈ శ్రేష్టమైన వృక్షం మిక్కిలి కోమలంగా కనిపించుచున్నది. అదే సమయమున ఓ మార్కండేయ, ఇటు రమ్ము మరలా వినిపించును. నిరస్సుడైన ఈ ప్రదేశాన్ని శబ్దం ఎటు నుండి వచ్చుచున్నదని ఆలోచించి ఈదుకొనుచు శంఖం చక్రం గదా ధరించిన స్వామిని చూసును. స్వామి చేతులు ఉన్న పద్మమును ఆశీర్వై ఉన్న నన్ను కూడా చూసును. నీటిచే గాలిచే వివసుడైన ఆ ముని అప్పుడు స్వస్థత పొందును. ఆనందంతో ఉప్పొంగిన ఆత్మ కలవాడై ఆ ముని మా ఇద్దరికి నమస్కరించుచు స్వామిని సంతోషింప చేయుటకు ఈ విధంగా స్తోత్రించడం ప్రారంభించును. మార్కండేయుని పలుకులు: శివుడు, ఇంద్రుడు, బ్రహ్మ నీ చరణ కమలనందు ఆశ్రయించిన చేతన సకల సంపదలు పొందుచున్నారు. నీయందు భక్తి లేని వాడికి, అంతటా పరితపించే వాడికి, దీనుడికి అగు నన్ను కృపానిధి రక్షింపుము. బ్రహ్మాదులచే పరిచర్య చేయబడి పదకములను గలవాడువు, ఊహించుటకు వీలు లేని శక్తి గలవాడువు, అపరిమితంగా శ్రేయస్సు కలిగించి తత్వం గలవాడైన కృపా విధినిధి అగు స్వామి, దీనుడగు నన్ను రక్షింపుము. ఈ బ్రహ్మాండమంతా ఎవరి శరీరము ఒక భాగమై అనేక కోట్ల రేట్లుగా ప్రకాశించుచున్నదో, లీలా కోరకై సృష్టించిన స్థితిని లయమును కలిగించుచున్న అట్టి ఓ కృపానిధి, మిక్కిలి దీనుడగు నన్ను కాపాడుము. ఒక బంగారమును పెక్కి ఆభరణలుగా ఒకే సూర్యుడు అనేకులుగా వేరుగా ఎట్లా కనిపించునో అట్లే నిర్గుణుడవు అగు నీవు ఆధార విశేషం చేతను అనువను లేనప్పుడు దీనులై జాలి చూపుటకు విశేషం చేత ఎన్ని విధాలుగా ప్రతిబింబించుచున్నావి. అశేషమైన సంపూర్ణమైన దానమును సంకల్పం అనేవి లేనప్పటికీ దీనులై జాలి చూపుటకు ప్రతిమయాగునందున అపార శక్తి కలిగి నీవు అవతరించుచున్నావు. ఓ జగదీశ, పూర్వం నీ పాదపద్మాలను నా తెలివి తక్కువతనం చే సేవింపలేదు.
అందువలనే దారుణముగ ఫలితాన్ని పొందవలసిన దీనుడగు నన్ను ఓ కృపానిధి రక్షింపుము అని లోకముల యొక్క సృష్టి స్థితి లయమునకు కారణమగు త్రిగుణములు నీయందే ఉన్నవి. మహా దారులు కారణమగునది అగు ప్రకృతికి పరమునకు మూలమగుదిని నీవే. అంతర వ్యాపించినది, మిక్కిలి పెద్దది, కారణం లేనిది, ఎల్లప్పుడూ పెరుగునది, నీయందు ఉన్నదగు బ్రహ్మస్వరూపమే అన్నిటికి కారణం. అటువంటి విశ్వాత్మకు నిన్ను శరణ కోరుచున్నాను. మహాఘోరంగా ఒక సముద్రం మారిన ఈ నీటిలో విశ్వాత్తున నిన్ను చరణ కోరుచున్నాను. మేఘులు నీటి యొక్క గాలి యొక్క ప్రకంపముల వలన నిచ్చటకు స్థానం లేక ఉన్నాను. ఓ జగన్నాథ విష్ణుమూర్తి, సంసార సాగరమునందు మునిగిన నన్ను నీ దయా కలిగి కడగంటి చూపుచే ఉద్ధరింపుము. లక్ష్మీదేవి ఎట్లా పలుకును? ఈ విధంగా బ్రహ్మర్షి యొక్క మార్కండేయుడు స్వామిని స్తోత్రించగా అనుగ్రహ చూపుటకు ఈ విధంగా పలుకును. స్వామి ఎట్లా పలుకును? ఓ మార్కండేయ, నన్ను తెలుసుకోలేక మిక్కిలి దీనుడవై ఉన్నావు. నువ్వు ఇతరులకు సాధ్యం కాని దుష్కరమైన తపస్సు చేసితివి కాన దీర్ఘాయుషు మాత్రమే పొందితివి. ఈ కల్పవృక్షము యొక్క పైభాగమున ఆకు ధన్యందు పరుండున్న కాలస్వరూపుడైన బాలుని చూడము. ఆ బాలుని విశాలమైన నోటి యందు ప్రవేశించి అచట నివాసింపము. లక్ష్మీదేవి ఎట్లా చెప్పును? ఈ విధంగా స్వామి ఆదేశింపగా ఆ మార్కండేయుడు మిక్కిలి ఆశ్చర్యమును పొందును. ఆ వటవృక్షం పైకెక్కి బాలుని నోట్లో ప్రవేశించును. అచటి నుండి కంఠ మార్గమును అనుసరించి విశాలమై ఉదార భాగము చేరును. అచట అతడు 14 లోకములు, బ్రహ్మాదులు, దిక్పాలకులను, దేవతలను, సిద్ధులను, గంధర్వులను, రాక్షసులను చూచును. ఋషులు, దివ్య ఋషులు సాగరముల వరకు వ్యాపించి భూమిని అనేక తీర్థముల, నదులతో, పర్వతములతో, అడవులో సహా చూసును. పట్టణములు, పురములు, గ్రామములు, పల్లెలు, సప్తపాతాళములు, వేలాది నాగకన్యలు చూసును. వెలకోట్లేని మణి సౌధములు, అమృతముచే నిండిన పాత్రలను, అమూల్యమైన మణులు కలిగి నాగులచే సేవింపబడుచున్న భూమిని మోయుచున్న ఆదిశేషుని వేల పడగలతో అలరాడుచున్న వాణ్ణి, అశేషంగా శాస్త్రం వ్యాఖ్యానించిన వారిని, శిష్యుల మధ్యలో ఉన్నవారిని చూసును. ఆ బ్రహ్మాండ మందున పరివేష్టిత సృష్టింపబడిన అన్ని ఉదరునందున మార్కండేయుడు చూసును. ఎట్టి తిరిగినను ఆ ఉదరమును అంత కూడా కనుగోలేక బయటికి వచ్చి మరలా మమ్మ చూసును. పూర్వం తను చూసిన విధంగా నిలుచున్న స్వామిని చూచి ఆశ్చర్యంతో నిప్పిరున కనులు కలవారై ప్రణమిల్లి ఎట్లా పలుకును? మార్కండేయుడు పలుకును. స్వామి దేవదేవేశ, ఇది ఏమి అద్భుతం! ఓ అద్భుతం! ప్రభు, ప్రళయకాలం నందున నాశనమైన సృష్టి అంతా కూడా ఇచట అనిపించుచున్నది, అంటే కనిపించుచున్నది. నీ మాయా ఛేదించుటకు ఎవరికి సాధ్యం కాదు. ఇక నేనెట్లా తెలుసుకోగలను? స్వామి ఎట్లా పలుకును? ఈ క్షేత్రం చిత్రమైనది. ఎల్లప్పుడూ నేనిచటే నివాసించెతును. ఇచట సృష్టి ప్రళయమును కనేవి లేవు. ఎల్లప్పుడూ ఒక విధంగా ఉండేది. పురుషోత్తమనే పేరు కలిగినది, ముక్తినిచ్చినది. ఇచట నన్ను తెలుసుకొని వచ్చేవారు తిరిగి జన్మింపక సుఖస్వరూపం పొందెదరు అని స్వామిచే ఆజ్ఞాపింపబడిన మహాముని, నేనిచటనే నివాసించుతునని నిశ్చయించుకుని ఇతర తీర్థముల పట్ల పరన్ముఖుడై పిమ్మట ఆనందము నిండిన ముఖంతో స్వామిని నమస్కరించి ఎట్లా పలుకును? భక్తి శ్రద్ధలు కలిగిన వాడై స్వామితో ఎట్లానను? స్వామి, ఈ పురుషోత్తమ క్షేత్రం నందు మృత్యువు లేకుండా జీవించినట్లు అనుగ్రహింపుము. స్వామి ఎట్లా పలుకును? మోక్షమును దాయమైన ఈ క్షేత్రంలో నేనెల్లప్పుడు నివాసించుతును. పంచభూతములు కలిసిపోయి ప్రళయమును సంభవించినప్పుడు నువ్వు నిలిచుటకు శాశ్వతమైన ఒక తీర్థం నిచ్చట సృష్టించగలను. ఆ తీర్థ యొక్క తీరమున్న రెండో రూపమైన అగు శివుడిని ఆరాధించిన అనుగ్రహము వలన మృత్యువు జయింపగలవు. జయమని ఎట్లా చెప్పును? ఈ విధంగా వరమును పొందిన మార్కండేయ మహాముని వటవృక్షము యొక్క వాయువు కణం నందిన విష్ణుమూర్తి యొక్క చక్రం చేత ఒక గోతిని తవ్వించుకును. దాని అందున పరమేశ్వరుని పూజించి గొప్ప తపస్సు చేసును, మృత్యువును జయించును. అప్పటి నుండి అది ఆ ముని పేరుతో ప్రసిద్ధికెక్కును. దాని అందు స్నానం చేసి శివుని చూసిన అశ్వమేధ యాగ ఫలితము లభించును. లక్ష్మీదేవి ఎట్లా
చెప్పును. ఈ క్షేత్రం 5 క్రోసుల దూరం సముద్రంలోకి వ్యాపించున్నది. తీరమునందు 2 క్రోసుల దూరమున్నది. బంగారము ఇసుకతో నీలాచలముతో శోభిల్లుచున్నది. అతడ శివుడు సాక్షాత్ నారాయణ స్వరూపుడు ఇంద్రియములు నిగ్రహించి సముద్ర తీరం నివాసించుచు జగన్నాథుని ఉపాసించటకై 64 వాడిగా యమేశ్వరుడనే పేరుతో యముని అధికారము తోసిపుచ్చుచుండును. అతను చూసి పూజించిన కోటి లింగములు పూజించిన ఫలితము కలుగును. ఇది స్కంద పురాణం నందులో 2వ వైష్ణవ కాండమున పురుషోత్తమ క్షేత్ర మహత్యం 3వ అధ్యాయం సంపూర్ణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాద పద్మార్పణమస్తు. స్వస్తి.